అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి రోజున నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ మహాత్మా గాంధీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపై పలు స్టేషన్లో కూడా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తర్వాత ఆయన మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసి సరిచేసే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా దీనిపై అయితే మాత్రం చాలా మంది కూడా స్పందిస్తున్నారు. అంటే మహాత్మా గాంధీని, జాతిపితని ఈ విధంగా విమర్శించడం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి పలు స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట అయితే మాత్రం మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుని కలిసి ఒక లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. అంటే శ్రీకాంత్ అయ్యర్ పలు సినిమాల్లో నటించారు. ఆయన పలు పాత్రల్లో కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టారు. అయితే ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలను అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోపక్క ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు మరొకసారి చేయకుండా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా మా అసోసియేషన్లో శ్రీకాంత్ అయ్యంగార్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి వారు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఇంకో అంశాన్ని కూడా చెప్పారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సినీ నటులు ఎవరైతే ఉన్నారో, అగ్ర హీరోలు ఎవరైతే ఉన్నారో, ఒక పక్క పవన్ కళ్యాణ్, అలాగే మరోపక్క మెగాస్టార్ చిరంజీవి, అలాగే బాలకృష్ణ, వాళ్ళందరూ కూడా అగ్రనటులు సినీ పరిశ్రమకు చెందారు. ఏపీ, తెలంగాణలో ఉండే హైదరాబాద్లో ఉంటారు ఎక్కువగా. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ అంశంపై స్పందించి ఇలాంటి వాళ్ళకి అంటే మరొక్కసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు అయితే తీసుకోవాలి. సినిమా పరిశ్రమకు సంబంధించి పరిశ్రమలో మరొక్కసారి ఈయనకి అవకాశాలు ఇవ్వకుండా మహాత్మా గాంధీపై చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో చెప్పేసి బల్మూరి వెంకట కోరటం జరిగింది. మొత్తానికి మరి ఆయనపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు శ్రీకాంత్ అయ్యంగార్పై అనేది మనం వేచి చూద్దాం.